పట్టణంలో నిజామాబాద్ జిల్లా భవన కార్మికుల నిర్మాణ రంగ కార్మిక సంఘం పట్టణ మరియు జిల్లా మండల కమిటీలు వారి ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మరి ఇక్కడే సోదరుడు గంగాధర్ జిల్లా అధ్యక్షుడు, మరి అదేవిధంగా వేణు పట్టణాధ్యక్షుడు, మరి ఆరిఫ్ ఆంజనేయులు కూడా పూర్వం ఇక్కడ యాక్టివ్గా ఈ అసోసియేషన్లో పనిచేసినప్పుడు ఇంతకుముందు భవన కార్మికుల యొక్క బాధలు గుర్తించి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరుకున్నటువంటి సమస్యల పట్ల ఎవరైనా చనిపోతే వారికి ₹1,00,000 ఇవ్వడం, ఒకవేళ ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ ఏదో అయితే చనిపోతే వారికి ₹6,00,000 ఇవ్వడం, ఎవరైనా పుడితే ₹30,000 ఇవ్వడం, పెళ్లికి ₹30,000 ఇవ్వడం, ఇవన్నీ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఆ గత ప్రభుత్వం చేసింది. కానీ ఇంకా వీరికి సమస్యలు ఉన్నాయి. నేను నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి సంఘంలో వారు ప్రమాణ స్వీకారాలు చేసినప్పుడు నన్ను ఆహ్వానిస్తే నేను అక్కడికి వెళ్ళిన వారి సమస్యల పట్ల మేము పాజిటివ్గా స్పందించి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా మేము తీసుకొని పోయాం. అయినా ఇంకా వారికి చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మీరు మా సమస్యలను తీర్చాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించుకుంటూ ధర్నా కార్యక్రమం చేపట్టింది. దాంట్లో 60 సంవత్సరాలు నిండిన వృద్ధ భవన కార్మికులకు లేబర్ వెల్ఫేర్ బోర్డు ద్వారా ₹5,000 పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మరొక మొదటి. పెద్ద మనుషులైతే 58 సంవత్సరాలు నిండినట్టయితే వాళ్ళు ఎవరైనా జీవితాంతం పని చేసినా చేయలేదా అది సంబంధం లేకుండా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ₹4,000 ఇస్తాను పెన్షన్ అని చెప్పింది. మరి జీవితాంతర భవన నిర్మాణ కార్యక్రమంలో పాల్గొని అలసిపోయి వాళ్ళు 60 సంవత్సరాలు నిండిన తర్వాత మాకు ₹5,000 ఇవ్వని ఏదైతే అడుగుతున్నారో వారు చాలా సమంజసమైనటువంటి కోరిక. ఖచ్చితంగా ఈ కోరికని ప్రభుత్వం తీర్చాల్సిందిగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా కార్మిక సంఘాల వారికి మేము మద్దతు చెప్తా ఉన్నాం, మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, కార్మికులకు ఈఎస్ఐ హాస్పిటల్ సౌకర్యం కల్పించాలి. మన ఈఎస్ఐ హాస్పిటల్ కట్టింది మన కార్మికుల కోసం, మరి మన ఎంప్లాయీస్ కోసం. కాబట్టి మీరు లేనిదే అభివృద్ధి ఎక్కడ కూడా జరగదు. అది తాపి మేస్త్రి కావచ్చు, ప్లంబర్లు కావచ్చు, ఎలక్ట్రీషియన్లు కావచ్చు, కార్పెంటర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అయితేనే హైదరాబాద్ నగరమే కాదు, ఐటీ కంపెనీలే కాదు, తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి జరుగుతుందంటే అభివృద్ధి చేయాలన్నా మన కార్మికులంతా కూడా మన భవన నిర్మాణ కార్మికులు సంతోషంగా ఉండాలి. మన న్యాయమైనటువంటి కోరికలు వెల్ఫేర్ బోర్డు ద్వారా ఉచితంగా పనిముట్లు అందించాలి, తప్పకుండా అందించాలి. ఇది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బ్యాంకులో ప్రత్యేక సెల్లు ఏర్పాటు చేసి 75% సబ్సిడీతో రుణాలు ఇవ్వాలి. మరి ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించడం కోసం మనం తప్పకుండా ప్రభుత్వం నుంచి రైతులకు ఏ విధంగా అయితే మనం రైతులు ఇస్తా ఉన్నామో, ఏ విధంగా అయితే చిన్నకారు రైతులకు, సన్నకారు రైతులకు, ఇండస్ట్రీ పెట్టుబడిదారులకు మనం ఇండస్ట్రీ ఎవరికైతే మనం ఏ విధంగా ఇస్తున్నామో మరి భవన నిర్మాణ కార్మికులకు కూడా 75% మరి సబ్సిడీతో రుణాలు ఇవ్వాల్సినటువంటి డిమాండ్ ఉంది. కార్మికుల పిల్లలకు కార్పొరేట్ విద్యా సంస్థలో ఉచిత విద్యను అందించాలి. ఎందుకంటే మన అభివృద్ధిలో భాగంగా మీరు కష్టపడుతున్నారు కాబట్టి తప్పకుండా వారి పిల్లలకు కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యని అభ్యసించేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కార్మికుల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లోనూ, R&B డిపార్ట్మెంట్లోనూ, పంచాయతీరాజ్లోనూ, మున్సిపాలిటీలోనూ ఇక్కడ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి అవకాశం ఉంటే, ఎందుకంటే ఒక తండ్రి ఏం పని చేస్తాడో ఖచ్చితంగా పిల్లలకు వారికి ఆ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే మా తండ్రి కన్స్ట్రక్షన్ పని చేస్తున్నాడు కాబట్టి మేము కూడా అదే రూట్లో పోవాలనేటటువంటి. లాయర్ కొడుకు చాలా మంది లాయర్లు అవుతారు, డాక్టర్ కొడుకు చాలా మంది డాక్టర్లు అవుతారు. కానీ వారు కోరుకుంటుంది ఏంటంటే
ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇలాంటి సంస్థల్లో ఇస్తే ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భవన నిర్మాణ కాలనీ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఎల్ఐజీలు, ఎంఐజీలు, డాక్టర్స్ కాలనీలు, అడ్వకేట్స్ కాలనీలు, రకరకాలైనటువంటి కాలనీలు వస్తాయి. మరి వీరికి కూడా ఒక లేఅవుట్ చేసి వారికి తక్కువ రేట్లలో ప్లాట్లు వీలైతే ఫ్రీగా ఇచ్చి మరి అక్కడ ఆ కాలనీలు ఏర్పాటు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాము. మండలాల వారీగా కార్మికులకు కమ్యూనిటీ హాల్ నిర్మించి ఇవ్వాలి. మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా మందికి మేము కమ్యూనిటీ హాల్ నిర్మించి ఇచ్చినాం. ఇక్కడ నిజామాబాద్లోనే దాదాపు కొన్ని వందల బిల్డింగులు మేము కట్టించినాం. పాపం వారికి అడుగుతున్నది గ్రామంలో కాదు, ఒక మండలానికి ఒకటి అంటున్నారు. మండలం అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక 5 మండలాలు 6 మండలాలు ఉంటాయి కరెక్ట్గా, అంతకంటే ఎక్కువ మండలాలు ఉండవు. మరి చాలా మంది అక్కడ మేస్త్రులు రకరకాలైనటువంటి మేస్త్రులు ఉంటారు. ఏ నిర్మాణం కావాలన్నా మరి మన మేస్త్రులు కానీ కార్మికులు కానీ అవసరం. వాళ్ళు సేద దించడం కోసమో వారు ఒక మీటింగ్ పెట్టుకోవడం కోసమో మండల కేంద్రంలో ఒక భవనం అడుగుతున్నారు. కాబట్టి అది కూడా ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అడ్డా మీద కూలీలకు మౌలిక వసతులు కల్పించాలి. ఈ డిమాండ్లు అన్ని మనం పోరాటం చేసి సాధించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కార్మికులు జీవించినంత మాత్రం కాలం కార్డు కొనసాగించాలి. ఇప్పుడు ఉన్నటువంటి సంక్షేమ పథకాలను రెట్టింపు చేసి ఇవ్వగలరని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అడ్డా కూలీలు ఎవరైతే ఉన్నారో అడ్డాలో అన్ని రకమైనటువంటి కూలీలు ఉంటారు. అక్కడ డైలీ లేబర్ దొరుకుతారు, మేస్త్రి ఉంటారు, కార్పెంటర్లు ఉంటారు. వర్షాకాలం వర్షాలు పడచ్చు, వారికి ఇబ్బంది కలగకుండా 4 రేకులు వేసి ఒక బస్ స్టాప్ లాంటి సౌకర్యం కల్పించాలి. అక్కడ మంచినీళ్ళ వ్యవస్థ పెట్టాలని చెప్పేసి వారు అడుగుతున్నారు. మరి సమంజసమైన కోరిక, మరి అది కూడా ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి చివరి కోరిక, ఇప్పుడు ఏవైతే బెనిఫిట్స్ వాళ్ళకు వస్తున్నాయో అవన్నిటినీ కూడా రెట్టింపు చేయాలంటున్నారు. మరి అన్ని కూడా నిత్యావసర సరుకులు పెరిగినాయి, ప్రతి రేటు పెరిగింది. మరి ప్రభుత్వం మేము ఆల్రెడీ ఇస్తున్నాం కదా, గత ప్రభుత్వంలో కూడా అంతే ఇచ్చింది కదా, మరి ఇప్పుడు కూడా మేము అంతే ఇస్తామంటే నడవదు. గతంలో ఉన్నటువంటి రేట్లు ఇప్పుడు లేవు, రేట్లన్నీ పెరిగిపోయినాయి. కాబట్టి ఏ అభివృద్ధులు అయినా సింహభాగం ఒక ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒక భవన నిర్మాణ కార్యక్రమమైన ఇండస్ట్రీస్ నిర్మించిన, ఐటీ కంపెనీలు నిర్మించిన, హైదరాబాద్ రాజధానిని అభివృద్ధి చేయాలన్నా, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా నిర్మాణ కార్మికుల యొక్క పాత్రనే ప్రధానం. కాబట్టి వారిని కంటికి రెప్పలా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దయచేసి మీరు బోర్డు మెంబర్, చైర్మన్ ఏదైతే వీళ్ళ సంస్థ ఉందో దానికి సంబంధించిన వాళ్ళని మాత్రం పెట్టకూడదు, సంబంధించిన వాళ్ళని పెట్టాలి. వారికి వాళ్ళ సమస్యల పట్ల అవగాహన ఉన్న వారికి మాత్రమే వాళ్ళ బోర్డు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, తప్పకుండా ఇంతకు ముందు మేము ప్రభుత్వంలో ఉన్నాం, మేము కూడా ఉన్నాం. నేను కానీ ఆరిఫ్ కానీ, నేను ఇంతకుముందు మీరు రాకముందు చెప్తున్నా, మీరు సన్మాన కార్యక్రమానికి పిలిచినప్పుడు కూడా మేము అక్కడికి వచ్చినాం. నేను 2 సార్లు మీ కార్యక్రమానికి వచ్చిన నాకు గుర్తుంది. మరి ప్రతిపక్ష పాత్రలో ఉన్న మీకు న్యాయం జరిగే వరకు మీతో వెన్నట్టుగా ఉండి మేము పోరాడతామని చెప్పేసి తెలియజేస్తూ, జై హింద్, జై తెలంగాణ. మనకు సపోర్ట్గా చేస్తామని చెప్పడం మన సభాముఖంగా మన దీక్ష ద్వారా తెలుపుతున్నాము. ఏమున్నా మనకు ఆపదలు ఏమున్నా కానీ మనకు ఎమ్మడి చేస్తామని చెప్తున్నాం. కాబట్టి అందరూ ఒకసారి జై కార్మిక, కార్మికుల ఐక్యత, మన హక్కులు, పింఛన్లు ఇవన్నీ ఇవ్వాలా? మరి గణేశం చెప్తున్నాయి కాబట్టి కంపల్సరీ మనం తప్పకుండా మన కార్మికుల కోసం విచ్చేసి మన కోసం వచ్చిండు. ఎందుకంటే ఒక్కసారి అందరూ చేతుల్లో తప్పటి పట్టు దయచేసి, ఎందుకంటే మీరు వచ్చి మనం ఉపాసం ఉండి స్వచ్ఛంగా వచ్చి మనం నిరాదరణ చేస్తున్నాం.
కార్మికులు అధ్యక్షులు మరి మనందరూ ఏకతమై ఇవాళ 3వ రోజు ధర్నా నడుస్తున్నది. మరి జరసేపట్ల కవిత మేడం అందరూ మంచిగా గట్టిగా ఉండాలి. మనం రేపు కాబట్టి లేబర్ కార్డు మనకే వస్తుంది, బయటోడికి లేబర్ కార్డు రాదు. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు రెన్యువల్స్ వస్తాయి. ఆ రెన్యువల్కి ఏది వచ్చినా 95% అయితే మనం ఈ మోసం అనేది చూడడం జరుగుతుంది. మన వాళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఇది అందరూ దృష్టిలో పెట్టుకోండి. దీనికి డిమాండ్ పెడదాం. ఈ ఖచ్చితంగా ఈ వినతి పత్రాలలో మనం ప్రభుత్వానికి ఇవ్వాలనుకుంటున్నాం. ఇది ఇస్తే ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ డిమాండ్ 3 సంఘాలు ఉంటే 3 లెటర్ తీసుకుపోయి ట్యాక్స్లు ఇస్తే వాళ్ళు 15 రోజులు పనిచేసిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు. అది తీసుకుపోయి లేబర్ ఆఫీస్లో అంటే మళ్ళీ మీ సంఘం లెటర్ అంటారు. సంఘం లెటర్ రెండోసారి పోతుంది. అప్పుడు వాళ్ళకి లేబర్ కార్డు వస్తే ఖచ్చితంగా 100 రూపాయలు మనల్లో పనిచేసుకోవడానికి వస్తుంది. సభలు ఇస్తాం, ఆ సభలు ఇస్తాం అంటే మేము పెట్టుకోండి. కానీ మాకు మాత్రం ఇదే కావాలి. లేబర్ ఆఫీసర్ నుంచి లేబర్ డిపార్ట్మెంట్ నుంచి సంబంధం ఉండి మాకు లేదు. ఇప్పుడు అన్ని తీసుకొచ్చి పెట్టిన కార్డు లేదంటే అదే నేను కార్డే లేదు కదా నువ్వు నిర్మాణంగా కార్మికులు కావంటాడు. కాబట్టి మొట్టమొదటి ఫస్ట్ స్టెప్ మనది ఇది. ఇప్పుడు ఫౌండేషన్ బాగుంటేనే బిల్డింగ్ బాగుంటుంది. తెలంగాణ హుకుమత్ మజ్దూర్ మాట్లాడుతూ చెప్పదు వరికాట్ల తప్పదు. అన్ని సంఘాలు ధర్నా చేస్తారు. దయచేసి దయచేసి तेलंगाना हुकूमत मेसरी लेबरों के साथ, रेवंत रेड्डी सीएम मेसरी यूनियन के साथ, गरीब मेसरी यूनियन के साथ, गरीब मेसरी लेबरों के साथ, तेलंगाना गवर्नमेंट गरीब मेसरी लेबरों के साथ, तेलंगाना गवर्नमेंट जो वादे किया कि असेंबली इलेक्शन में मेसरी लेबरों के साथ, रेवंत रेड्डी साहब गरीब मेसरी लेबरों के साथ, सीएम रेवंत रेड्डी साहब गरीब लेबरों मेसरियों के साथ, कांग्रेस गवर्नमेंट। आज मजलिस की जानिब से ये जो एहतजाज किया जा रहा है, जो बिल्डिंग बनाने के काम आते तमाम शोबे के लोग यहाँ पर इसको मुकम्मल हम सपोर्ट ऐलान की तायद करने के लिए यहाँ पे आए हैं। मैं आप लोगों को बताना चाहता हूँ कि साबिक़ा में तेलुगु देशम हुकूमत में अल्हम्दुलिल्लाह ये वायरमैन एसोसिएशन, ड्राइवर एसोसिएशन और एसोसिएशन देने का जो कानून है उसको निकाल दिया गया। मगर अगर ऐसे ट्रेड यूनियंस है काम करने वाले हैं तो हुकूमत अगर चाहती है तो एक जियो निकाल इनको बेडरूम और मैं समझता हूँ कि ये हुकूमत भी उस स्कीम में कामयाब होगी। तो हमारा मजलिस की जानिब से ये मुतालबा है तो फ्लैट अलॉट करके दे सकते हैं और मरहला वाइज बाद में लोन भी दे सकते हैं। मैं ये चाहता हूँ, मैं ये ख्वाहिश करता हूँ हुकूमत से कि आप लोग इलेक्शन के पहले इलेक्शन में जीतने के खातिर पहनाने के लिए आज आपके पास ये जवाब ये है कि हमारे पास पैसा नहीं है। अगर तो उस वक्त क्या जैसे हमारी म्यूनसिपल कॉर्पोरेशन की हर साल बजट मीटिंग होती तो यहाँ पे
कितना बैलेंस है, कितना पैसा मौजूद है, कितना खर्च है, ये एक लोकल बॉडी क्यों ही ऐसा कहीं हो रहा। मगर ये सीधी बात है कि आपको ये यकीन नहीं था कि आप इक़्तिदार पे आ जाएंगे और मन मानी वादे करें तो ठीक है, अब इसके ऊपर इम्प्लीमेंट करिए। मैं बहुत से चीज़ें देखा कि लेबर है, ये मिस्त्रियों के हाथ के नीचे काम करने वाले मिस्त्री है, आज जो इनका कार्ड बनाने के लिए, लेबर कार्ड बनाने के लिए इससे पहले बहुत से हादसात हुए। जब हम गए तो उनके पास इंश्योरेंस नहीं था। उसके बाद हम एसोसिएशन वालों को ये पूछे भाई इंश्योरेंस नहीं रहने की वजह क्या है, तो इंश्योरेंस का जो लेबर का जो साइट है वो साइट ऑनलाइन होने की वजह से, साइट बंद रहने की वजह से वो जो इंश्योरेंस, मैं इसके साथ साथ हमारे कलेक्टर साहब से ये डिमांड करता हूँ कि वो इमीडिएट साइट ओपन करके ये इनको जो सब तमाम ये जितने भी लेबर है, चाहे वो वेल्डर एसोसिएशन हो, चाहे वायरमैन एसोसिएशन हो, चाहे प्लम्बिंग एसोसिएशन हो, चाहे मिस्त्री एसोसिएशन हो, कोई एसोसिएशन के लेबर हो या तो उनके जो है सो लेबर कार्ड बनाने के लिए वो साइट ओपन करें और जल्द से जल्द वो साइट पे जो ये करके तमाम मैं ख्वाहिश करता हूँ कि वो अपने अपने मिस्त्रियों के लिए अपने अपने जो भी टीम लीडर है उनके पास जाकर अपने इंश्योरेंस कार्ड बनाइए और उसका जो है सो फायदा हासिल कीजिए। और मैं ये वादा करता हूँ कि मजलिस की जानिब से हर वो मुमकिन, हर वो आपके हर कदम के साथ हमारा कदम है। इसको असेंबली तक ले जाने के लिए भी हम जो है सो असद साहब के पास आपके साथ आएंगे और बराबर वहाँ पे नुमाइंदगी करके आपकी बात जो है सो चीफ मिनिस्टर तक पहुंचाने के लिए, असेंबली में उठाने के लिए भरपूर कोशिश करेंगे। हमसे जो जो ताउन हो सकता हम ये करेंगे। अभी मैं आप लोगों को बताना चाहता हूं कि आपके ये जो जो मांगे हैं इसकी जो है सो फुलफिल करने के लिए हम कलेक्टर साहब के पास ऑलरेडी जाकर एक मेमोरेंडम दे के आ रहे हैं और अभी आप लोग जाने वाले हैं, बिल्कुल मेरे को इत्तला है। आप जाने के बाद ये मालूम कर ले सकते हैं कि हम वहाँ पे जो है सो आपके ताल्लुक से नुमाइंदगी करके आ रहे हैं और आप यकीन रखें कि मजलिस आपके हर कदम के साथ हमारा कदम मिला के चलने वाली है। शुक्रिया, खुदा हाफिज़। కలెక్టర్కు మన గురించి రాసి అందరికి ఇచ్చారు. దయచేసి మీరు వస్తే వాళ్ళందరూ మన లోపలికి ఇస్తారు. కొంచెం హెడప్ అందరూ వాళ్ళకి సపోర్ట్లతో బాగుంటుందంటున్నాం. हैप्पी सेठ सामने आ जाओ, प्रवीण सेठ कहाँ है? మరి ఎంతో ఇంట్రెస్ట్ మన సమస్యలకు సంబంధించిన వాళ్ళు మనందరికీ మనసు మనకు దీక్షకు మద్దతు తెలుపుతున్నారు కాబట్టి దయచేసి అందరూ వచ్చిన వాళ్ళకు మనము మర్యాద ఇచ్చి దీన్ని కాపాడాలని చెప్తున్నాం. ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. ఆగపడద్దు. ప్రతి అధ్యక్షుడికి ఒక్కటి, అన్ని 14 అధ్యక్షులకు ఇదే కానీ మరి ఎంకే డేటలు సోయల్ గారు ఫైరింగ్ వాళ్ళు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మన మధ్యలో మరి అందరూ కార్మిక ఎవరైతే ఉన్నారో కార్మికులు అందరూ మన మధ్యలో అందరూ ఎవరైతే కష్టపడి పాటుపడుతున్నారో ఇప్పుడు ఈ కార్మిక సంఘాలు అందరూ ఏదేది కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా జరగాల. ఇంకోటి ఏంటంటే మరి రెండవది ఏంటంటే మరి పింఛన్ ఇవ్వట్లేదండి. ఎవరు రావట్లేదు. మాకే అంటలేదు, వెళ్ళరు అంటలేదు, అందరికి రావట్లేదు, ఎవరికి రావట్లేదు. ఖచ్చితంగా అందరికి ఇవ్వాలని ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా మాట్లాడారు. మన మధ్యలో మరి చాలా మంది ఐరన్ షాప్ నుంచి మరి చాలా మంది వ్యక్తులు వచ్చారు. వాళ్ళు పూలాడలతో సన్మానించారు. మన మధ్యలో మరి సురేష్ అన్న ఆధ్వర్యంలో మన మధ్యలో అందరూ ఉన్నారు. మీరందరూ కలిసి ఎంఐఎం పార్టీ వాళ్ళు వెళ్ళారు, మాట్లాడారు. అన్న కూడా మరి మళ్ళీ కొద్దిసేపు తర్వాత మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. మన మధ్యలో అందరూ చాలా మంది లేబర్స్ ఉన్నారు, చాలా మంది तमाम तामीराती काम के मजदूरों के एसोसिएशन बोलो भाई
एक ही बार एक ही अपना రంగాల కార్మికులకు అందరికీ నమస్కారం. మరొకటి ఏంటంటే మేము దేనికోసం నిలబెట్టుకుంటామంటే నిరాదీక్ష కార్మికులకు మాకు లేబర్ కార్డు ఇది లేబర్కు మళ్ళీ మాదొకటి బిల్డింగ్ లేవు, పిల్లలకు జర ప్రాబ్లమ్స్ కింద పడ్డ చేసిన వాళ్ళకి దెబ్బలు తగిలిన హాస్పిటల్ అనేది లేదు. దానికోసం మేము నిరాదీక్ష చేస్తున్నాం. సాధించిన దాకా మేము చేస్తూ ఉంటాం. मैं मोहम्मद उमर जनरल सेक्रेटरी निज़ामाबाद। 3 दिन से हम लोग का यहाँ पर रहने का परमिशन लेके यहाँ पर बैठे हैं, कोई हम लोगों को रिस्पांस नहीं मिला। हम लोग स्कूल के पैसे यहाँ पर बैठ कर धरना दे रहे हैं। एक 14 हमारी शिकायतें हैं, 14 शिकायतें पूरे करें तो हम लोग उठने वाले ही नहीं हैं यहाँ पर। ये जो भी चीज़ें हमारे लेबर कार्ड में जो भी फैसिलिटी हमारे को फैसिलिटी नहीं मिल रही। दूसरी चीज़ें जो भी हम लोग जहाँ पे जो काम कर रहे हैं वहाँ पर कुछ एक्सपायर होता है, कुछ होने का है, एक्सीडेंट होने का है, कुछ भी हमारे को रिस्पॉन्स यहाँ पे नहीं मिलता। वो रिस्पॉन्स होने की वजह से हम लोग ये बैठे धरने पे और हमें कोई मैसेज नहीं मिला अभी तक। यहाँ पर 2 दिन हो गए, यहाँ पर कोई हमारे को मैसेज यहाँ पर नहीं मिला। हम कलेक्टर साहब से दरख्वास्त करते हैं कि हमारे जल्द से जल्द ये रिप्लाई दीजिए, हमारे को धरने को यहाँ पर ख़त्म कर दिया। अगर धरना नहीं ख़त्म होगा तो इंशाल्लाह ताला नेक्स्ट डे नहीं तो सेकंड डे हम लोगों का निज़ामाबाद बंद करने का ये है हम लोग का प्रोग्राम। ठीक है ना, आप लोगों को गुजारिश की जाती है कि धरना तीसरे दिन चल रहा है, तीसरे दिन में धरना ख़त्म होने की तैयारी आप लोग कर दीजिए। आप लोगों को बहुत बहुत गुजारिश है कि रेवंत रेड्डी साहब हम आके तेलंगाना के सीएम हैं, उनसे भी हम गुजारिश करेंगे हमारी जो भी मांगे हैं वो पूरी कर కార్మికులు 14 సంఘాల వారు 3 రోజుల నుంచి మాకు కావాల్సిన డిమాండ్స్ ప్రతిరోజు 3 రోజుల నుంచి ఇక్కడ మేము నిరాహార దీక్ష చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మా డిమాండ్స్ వచ్చేసి మాకు 60 సంవత్సరాలు నిండిన తర్వాత 5,000 రూపాయలు పింఛన్ కావాలి. రెండవది మా పిల్లలు చదువుకోవడానికి కార్పొరేట్ వ్యవస్థలకు సంబంధించిన స్కూల్ కావాలి. ప్లస్ మా లేబర్స్కి అందరికీ భవన నిర్మాణ కాలనీ కావాలి. దాంతోపాటు ఇన్సిడెంట్ ఏదైనా జరిగిన యాక్సిడెంట్ ఏదైనా జరిగినా మాకు ఒక 15 లక్షల రూపాయల వరకు మాకు ప్రతి నిర్మాణ కార్మికుడికి 50 సంవత్సరాల వరకు మాత్రమే ఇచ్చారు. దాన్ని మనం 60 సంవత్సరాల వరకు పొడిగించాలని చెప్పేసి భవన నిర్మాణ కార్మికుల సంఘాల వారు డిమాండ్ చేస్తూ 3 రోజుల నుంచి మేము నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం ఇక్కడ. దీనికి అందరూ మాకు మా ఐరన్ అసోసియేషన్ సంబంధించిన వారు ప్లస్ మా ఎంకే ఇండస్ట్రియల్ వాళ్ళు, ఎస్టేట్ ట్రేడర్స్ వాళ్ళు, ప్లస్ మన ఆత్మానంద్ అని చెప్పేసి మా ఐరన్ డిపోకి సంబంధించిన వ్యక్తి అందరూ పర్సనల్గా వచ్చి మమ్మల్ని ఇక్కడ నిరాహార దీక్షలో మద్దతు ప్రకటించినందుకు మాకు అందరికీ సంతోషంగా ఉంది. అలాగే ఎంఐఎం వాళ్ళు వచ్చి కలెక్టరేట్ దగ్గర వెళ్ళి వాళ్ళకు వినతి పత్రం ఇవ్వడం కూడా మాకు ఆనందకరం అనిపించింది. దాంతోపాటు బిగాల గణేష్ గుప్తా గారు వచ్చి ఇక్కడ మాకు అందరికీ సంఘీభావం తెలిపినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అది కాకుండా మా 14 భవన నిర్మాణ కార్మికుల సంఘాల టౌన్ ప్రెసిడెంట్ అండ్ పట్టణ అధ్యక్షుడు అందరూ గల్లెడ గంగాధర్ గారు మాకు 3 రోజుల నుంచి ప్రతి విషయంలో అందుబాటులో ఉండి ప్రతి విషయాన్ని మాకు తనతో మేము చేదోడు వాదోడుగా ఉండుకుంటూ మా భవన నిర్మాణ కార్మికుల రంగంలో మేమందరం మా బిల్డింగ్ అసోసియేషన్ వాళ్ళు పిల్లలందరూ వర్క్ అంతా బానేసుకొని 3 రోజుల నుంచి ఇక్కడే ఉండడం చాలా ఆనందకరమైన విషయము. అందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క నాకు 14 రంగాల భవన నిర్మాణ కార్మికులకు మీరు వచ్చే మీడియా మిత్రులందరికీ కూడా మా యొక్క విన్నపము, మీరు వచ్చి మాకు సపోర్ట్ చేసినందుకు కూడా మీ అందరికీ పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.